ఇది విను. పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గే మీకే అత్తుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నారా నా కొడకలారా ఒకసారి మా దెబ్బ తగిలితే సింహపు పంచకపోతే ఈ మేసం తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా క్రైస్తవుల జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా క్రైస్తవుల జిల్లా గుంటూరు ఎవరి జిల్లా క్రైస్తవుల జిల్లా బాపట్ల యాడి జిల్లా క్రైస్తవుల జిల్లా. ఇమీడియట్గా పోలీస్ వారు యాక్షన్ తీసుకోవాలంటే రీసెంట్గానే మాట్లాడారు, జస్ట్ 15 రోజులు అవుతుంది. ఈ క్రైస్తవ మతం దీన్ని అంగీకరించదు. క్రైస్తవ మతం అంటే ఏంటి చూడండి, కరుణ, జాలి, దయ, ప్రేమ, దానగుణం. యేసు ప్రభుని కరుణామయుడు కూడా అంటారు. ఇదేంటి మీరు ఏదో హైబీపీ, నిన్న మీరు మాట్లాడిన వీడియో చూస్తే నాకు హైబీపీ పెరిగింది. ఏంటి హిందువులకు ఇష్టమైన గొడ్డు మాంసం అని చెప్పి మీరు ఇంత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి. క్రైస్తవ మతం శాంతి. మీకు ఏంటి ప్రాబ్లం, మీరు వాక్యం చెప్పాలని అంటున్నారు కదా, అంతే కదా. నేను వాక్యం చెప్తాను. నేను చిన్నప్పుడు మాకు స్కూల్లో, నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో వాళ్ళు చదువు చెప్పలేదు, బైబిల్ కంఠోపాతంగా చెప్తాను. నేను భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఎలాగైతే నేను చెప్పానో బైబిల్ని కూడా అనర్గళంగా చెప్తాను. అన్ని పాటలు వచ్చు. నేను దుకాణం ఓపెన్ చేశానంటే మీ అందరికీ ఇంకా బోనీలు కూడా ఉండవు. నేను యూట్యూబ్లో ఫ్రీగా వాక్యం చెప్తాను. మీరు ఏం టెన్షన్ పడక్కలేదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి మీది టూ మచ్ అండి. ఇది మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఏంటి మత విద్వేషం. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ని అలా తిట్టారని చెప్పి, పచ్చిబూతులు తిట్టారని చెప్పి, యేసు ప్రభుని తిట్టారని చెప్పి నోరెత్తి మత విద్వేషాల వల్ల అవుతున్నాయని చెప్పి నోరెత్తి మాట్లాడాను, వీడియో చేశాను. ఇప్పుడు మీరు కూడా హిందువులను అలా తిడుతున్నారు. హిందువులను అలా అనడం అనేది చాలా తప్పు, చాలా చాలా తప్పు. ఇప్పుడు భారతదేశం ఒక కుటుంబం అయితే ఆ కుటుంబంలో హిందువుడు అన్నవాడు పెద్ద అన్నయ్య, క్రైస్తవుడు అన్నవాడు చిన్న అన్నయ్య, ముస్లిం అన్నవాడు రెండు అన్నయ్య. ఈ అన్నదమ్ముళ్ళు అన్నయ్యతో రోజు కొట్లాడుతూ ఉంటే ఏమవుతుంది కుటుంబం అంటే భారతదేశం. మీరు ఏంటి మత విద్వేషాలు, అసలు ఏంటి నాకు తెలియగలుగుతాను. ప్రజాస్వామ్య దేశంలో హిందువులు, క్రైస్తవులు మైనారిటీలు రాజ్యాంగ హక్కుల ప్రకారం ఆర్టికల్ 25, 26 మీకోసమే మత ప్రచారం చేసుకోవచ్చు. నిన్న క్రిస్టియన్ సయ్యద్ ఆయన భిన్నత్వం లేక అన్ని మతాలు 3 మతాలు కలిసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని రోజు మాట్లాడతారు. ఎంత గొప్పగా అనిపిస్తుందో. ఆయన మీద నిన్న బురద జల్లితే వెళ్ళాడు, నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు. హక్కులన్నీ, రాజ్యాంగంలో హక్కులన్నీ మైనారిటీలకి పవర్ఫుల్గా ఉన్నారు. మీరే పవర్ఫుల్, మీరేంటి అలా మత విషయాలు రెచ్చగొడతారు? ఏంటి మీకు బుర్ర ఉందా? భారతదేశం ముందుకు వెళ్ళొద్దా? ఇంకా తెల్లార్లు అన్ని నిన్న చైనా చూడండి, రోబోటిక్ వ్యవస్థ మీద ఎంత అద్భుతంగా చేసిందో, ఏర్పు వచ్చింది. ఒక్కసారి చైనా రోబోటిక్ హ్యూమనాయిడ్ రోబోట్ అని కొట్టండి ఒకసారి, ఎంత ముందుకెళ్తుంటే. మీరు మతాన్ని ఎలా మీలాంటి వాళ్ళ వల్ల ఏంటి ఆ అరుపులేంటి, ఆ కేకలేంటి, అంత మత విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన పని ఏంటి? ఇమీడియట్గా పోలీసు వారు యాక్షన్ తీసుకోవాలి. ఈయన మీద ఫుల్ వీడియో ప్రపంచ యాత్ర కూడా ఛానల్లో పెట్టాను, చూడండి. చాలా చాలా తప్పండి. మీరు మారాలి, లేకపోతే మత సామరస్యం లేకపోతే దేశం ముందుకెళ్ళదు, గుర్తుపెట్టుకోండి.